హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ అయిపోయింది. ఇక ఈ ఇయర్‌లో చివరి మంత్ అయిన డిసెంబర్‌లో మరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? 'అఖండ'తో మొదలవబోతుంది. మరి ఇంకా చాలా యంగ్ హీరోస్ సినిమాస్ రాబోతున్నాయి కాబట్టి మరి సినిమా లవర్స్‌కి ఈ డిసెంబర్ ఎలా ఉండబోతుంది? ఈ డిసెంబర్ సినిమా ఇండస్ట్రీ తరపున అంటే ఇయర్‌లో చివరిది కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఒక మంచి ముగింపు దొరుకుతుందా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి డిసెంబర్‌లో వచ్చే సినిమాల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, డిసెంబర్ చాలా మంచి హైప్‌తో రిలీజ్ కాబోతుంది సార్. అవును. అంటే అది బాలకృష్ణ గారి 'అఖండ 2' ఉండడంతో అలా డిసెంబర్ అయితే చాలా హైప్‌తో రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత చాలా యంగ్ హీరోస్ సినిమాస్ అయితే ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది డిసెంబర్ సినిమాల పరంగా చూసుకుంటే సార్? డిసెంబర్ అనగానే పరిశీలకుల దృష్టిలో ఒక మంచి సినిమాల దొంతర ఉంటుంది ఎప్పుడూను. డిసెంబరు, జనవరి ఈ 2 మాసాలను కూడా లెక్కేసుకోవాలన్నమాట. అలా చూసినట్టయితే డిసెంబర్ స్టార్ట్ విత్ 'అఖండ తాండవం', 'అఖండ 2'. ఆ సినిమా మీద ఇప్పటికే బాగా హైప్ పెరిగిపోయింది. ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అది పాన్ ఇండియా సినిమా కూడా కావచ్చు. అవకాశాలున్నాయి. అంటే తెలుగులో ఆల్మోస్ట్ ఆల్ బాలకృష్ణ యాక్ట్ చేసిన పిక్చర్‌లో దిస్ ఈజ్ ది డిఫరెంట్ మూవీ చెప్పొచ్చు. ఈ మూవీని అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా మా బాబాయ్ నటించిన సినిమా మామూలుగా అది ఓన్లీ నందమూరి వాళ్ళకే చెల్లుతుంది. ఆ తరహా నటన అనే పద్ధతుల్లో ఆయన దీన్ని సపోర్ట్ చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే ఆయన కూడా అన్నాడు, ఎవడో అన్నాడు ఆయన నా బిడ్డ కాదని, నా బిడ్డే అని చెప్పేసి చెప్పడం ఇది కొంచెం అంటే మొత్తం అన్నీ కలిసి వస్తున్నాయని చెప్పడం కోసం ఈ విషయం చెప్పాను. బాలకృష్ణకి బాలకృష్ణ సినిమాకి ఇవన్నీ కలిసి వస్తున్నాయన్నమాట. ప్రేక్షకుల ఆదరణ కానీ, బాలకృష్ణ డ్యాన్సులు కానీ, బాలకృష్ణ డైలాగులు కానీ, యాక్షన్ పార్ట్ కానీ అన్నీ కలిసి వస్తాయి. అందువల్ల ఆ సినిమా ఒక మంచి గుడ్ స్టార్ట్‌గా చెప్పుకోవచ్చు. తర్వాత 'ఆది సాయి కుమార్' అని చెప్పి సాయి కుమార్ కొడుకు ఇటీవల 'ఆది సాయి కుమార్' నటించినటువంటి 'శంబల' అనేటువంటి ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుందన్నమాట. అవును. అయితే 'ఆదికి' హీ ఈజ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎ గుడ్ సినిమా. ఎందుకంటే మొదటి ఒక సినిమా, 2 సినిమాలు తప్ప తర్వాత ఆయన ఉనికిని చెప్పే సినిమాలేవి రాలేదు. ఈ సినిమా ఆయనకి లైఫ్ అండ్ డెత్‌కి వస్తున్నమాట. కనుక ఈ సినిమా నుంచి కొంత ఎక్స్‌పెక్టేషను ప్రేక్షకులకు ఉంటుంది, ఆయనకే ఉంటుంది. ఆయన బాగా చేసి ఉంటాడన్నమాట సినిమా. అయితే ఇక్కడ నేను గమనించిందంటే యూత్‌లో ముగ్గురికి ఒక రకమైనటువంటి కాంపిటీషన్స్ ఉన్నాయి. ఇక్కడ శ్రీకాంత్ కొడుకుకి మంచి హోప్ ఉందండి. ఆ 'పెళ్లి సందడి' సినిమా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. వాళ్ళ నాన్న యాక్ట్ చేసిన 'పెళ్లి సందడి' సినిమా ఎంత బాగుందో, ఈ 'పెళ్లి సందడి' సినిమా అంత డిసప్పాయింట్ చేసింది. దీన్ని ఇలా ఉంచేసినట్టయితే రెండవది ఏమిటంటే మన సుమ కనకాల కొడుకు రోషన్ గనక అదొక యాదృచ్ఛికంగా ఆ శ్రీకాంత్ కొడుకు పేరు రోషనే, ఈ సుమ కొడుకు పేరు కూడా రోషనే. అది కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎవరో ఒకరు పేరు మార్చుకుంటే మంచిది. ఇది మన సలహా. లేదా రోషన్ అంటే ఇద్దరు రోషన్లు ఉంటారు కదా! అందువల్ల 2 పేర్లు ఇండస్ట్రీలో ఉండకూడదనే వాళ్ళు ప్రత్యేకించి పేరు మార్చుకున్నారు. అందరూ పేరు మార్చుకున్నారన్నమాట. అలా చరిత్రలో పేరు మార్చుకోకుండా ఉన్నది జయలలిత ఒకటే. ఇద్దరు జయలలితలు ఉన్నారన్నమాట. అలాగే ఇద్దరు ఎవరు లేరు. ఇక్కడ ఏంటంటే రోషన్లు ఇద్దరు ఉన్నారు కనుక ముందు ముందు కొంచెం కన్‌ఫ్యూజన్ లేకుండా పేరు మార్చుకుంటే మంచిది. బట్ ఇద్దరికి కూడా కొంచెం పట్టుదల. ఈ శ్రీకాంత్ కొడుకు రోషన్ కొంచెం గ్లామర్ హీరోలా ఉంటాడు, హిందీ హీరోలా ఉంటాడు. ఇక్కడ ఈ రోషన్‌కి ఒక అనుభవంతో కూడిన సలహా మాట. ఈయన హీరో అనేటువంటి ఆ దృష్టి లేకుండా ఉంటే, ఆయన మంచి విలన్‌గా నటించేటువంటి అవకాశం ఉంటే, నటించడానికి ఇష్టపడి ఉంటే మాత్రం ఇండస్ట్రీకి చాలా మంచి విలన్ అవుతాడు. ఘంటాపథంగా చెప్పగలమాట. మంచి హైట్ ఉన్నాడు. ఆళ్ళలో ఏదో మ్యాన్లీనెస్ ఉంది. తర్వాత ఏదో కొన్ని మాటలు విన్నానన్నమాట.
నల్లగుంటే మనిషి కదా, నల్లగుంటే నటుడుగా పనికి రాలేదా, పనికి రాడా అని చెప్పేసి కొన్ని కొన్ని ఆయన ఆవేదన విన్నానమాట. నిజమే, ఆ స్పిరిట్ ఉన్నోళ్ళకి సినిమాల్లో ఎలాగైనా పట్టుదలగా పైకొద్దాం అన్నటువంటి ఆలోచన ఉంటుందన్నమాట. ఆయన సినిమా పేరు 'మోగ్లీ'. ఆయనే చెప్పాడు 'మోగ్లీ అంటే కోతిగాడు' అని చెప్పేసి. మొదటి సినిమా ఆ టైటిల్ వినగానే మనం చెప్పుకున్నాం, ఏంటి అది 'బబ్బులు గమ్' అని చెప్పేసి. 'బబ్బులు గమ్' లాంటి సినిమాకి ఈయన కుదరడు, అది వేరు. దానికి ఉన్న స్టార్ క్యాస్ట్, దానికి ఉన్న ఆ ట్రీట్మెంట్ అంతా వేరు. ఇప్పుడు 'మోగిలి' అనే సినిమా అనేసరికి మరి ఏమిటి ఈ కామెడీ చేస్తాడు, కామెడీ జోనర్‌లోకి ఎందుకు వెళ్ళాడు? 'కోతిగాడు' అంటే కామెడీ ఉంటుంది కదా! మరి ఈయన కామెడీ జోనర్‌లోకి ఎందుకు వెళ్ళాడో తెలీదన్నమాట. ఈయన ఏదైనా యాక్షన్ జోనర్‌లోకి వెళ్ళినట్టయితే బాగుండేదన్నమాట. అదొక సందేహం. బట్ ఎనీవే ఈ ముగ్గురు సినిమాల్లో ఈ 'మోగిలి' 'మోగిలి' రోషన్ సినిమా కానీ, శంబల ఈయన 'ఆది' సినిమా కానీ, అటు 'ఛాంపియన్' ఆ రోషన్ సినిమా కానీ, ఈ 3 సినిమాలు కూడా కొంతవరకు డిసప్పాయింట్ చేయవు అంతే గాని, ఆ సినిమాల మీద పెద్ద హైప్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఓకే. కానీ డిసెంబర్‌లో వస్తున్నాయి గనక ఆశతో వస్తారు, చూస్తారు. చూసిన తర్వాత బాగుంటే బాగుందనుకుంటారు. లేదంటే కొంచెం అది అంటే ఏ సమ్మర్‌లో రిలీజ్ అవ్వాల్సిన పిక్చర్లు మనం చెప్పుకోవాలి కదా! అదే సమ్మర్‌లో ఏంటంటే స్టూడెంట్స్ బ్యాకింగ్ బాగా ఉంటుందన్నమాట. డెఫినిట్‌గా వచ్చి స్టూడెంట్స్ కొంతవరకు బాగున్న సినిమాని ఇమ్మీడియేట్‌లో ఎంకరేజ్ చేసేవాళ్ళు. మరి ఇక్కడ డిసెంబర్‌లో వస్తుంది గనక అది పరీక్షా సమయం అది అందరికీ. నటులకు గాని, టెక్నీషియన్స్ గాని. మరి ఈ పరిస్థితుల్లో ఎందుకు సినిమాలు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి ఆ రహస్యం ఏంటో. మరి 'అఖండ 2' గురించి ప్రత్యేకించి చెప్పుకోవడదేముంది? ఎం చాలా బాలకృష్ణకి ఒక రిమార్కబుల్ అంటే ఒక మోస్ట్ ఫ్యాబ్యులస్ చాలా మంచి ల్యాండ్ అంటే మా ల్యాండ్ మార్క్ అవుతుంది ఆ సినిమా. ఓకే. అంటే జనవరి మనకు సంక్రాంతికి వస్తున్నాం. 'డాకు మహారాజ్'లతో ఒక మంచి విజయాలతో ప్రారంభమైంది. ఇప్పుడు డిసెంబర్ 'అఖండ 2' భారీ విజయంతో ముగింపు పలకనుందా సార్? డెఫినెట్‌గా అండి. 'అఖండ 2' బాలకృష్ణ సినిమాలో ఇది 'అఖండ 2'ని విశేషంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన విజువల్ చూస్తున్నట్టయితే ఎలాగున్నాడో తెలిసిన ఓల్డ్ ఎన్టీ రామారావు గారిని చూసినట్టుగా ఉన్నారన్నమాట. సో, ఆయన స్టోరీలుగానేమైనా ఎత్తుకున్నట్టయితే చాలా బాగుంటాడు ఆయన. హ్మ్. ఆయన డైలాగ్ గాని, ఆయన గెటప్ గాని, ఆహార్యం గాని 2 గంటల సమయం తీసుకొని చేసుకుంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చాలా బాగుంది. సార్ అదే. ఇక ఒక హాలీవుడ్ సినిమా కూడా వచ్చేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా దానికి చాలా మంది అభిమానులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అది 'అవతార్ 3' సినిమా డిసెంబర్ 19న రిలీజ్‌కి సిద్ధమైంది. సో, ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుంటే అదేం మన తెలుగు సినిమాల మీద ప్రభావం చూపే అవకాశం ఏమన్నా ఉందా సార్? లేదండి. 'అవతార్' సినిమా అది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దృష్టిలో ఉన్న సినిమా. ఎవరైనా కాంపిటీషన్ రేంజ్‌లో తెలుగు తెలుగు సినిమా ఏముంటుంది? ఈ రాజమౌళి తాలూకు సినిమా ఉంటుంది. కంపారిజన్ లేదు. దీని జోనర్ వేరు, దాని జోనర్ వేరు. 'అవతార్‌కున్న ఇమేజ్ వేరు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు రాకపోయినట్టయితే 'అవతారే' కదా! ఎప్పటికి కూడా ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయిన సినిమా 'అవతార్' కదా! గనక వి డోంట్ కంపేర్ దిస్ 'అవతార్' విత్ ఎనీ పిక్చర్ ఇన్ తెలుగు. హ్మ్. అది మాట. అయితే అక్కడ మరి దానికి ఆ 'అవతార్‌కి' కొంత ఇబ్బందులున్నాయి. ఎందుకంటే గతంలో 'అవతారు' ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని అందరినీ ఆకర్షితులను చేసింది. మరి ఈ 'అవతార్‌కు' దాంతో టాలీ చేసినట్టయితే ఆ స్థాయిగా ఉంటుందా క్వాలిటీ అన్నది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. బాగుంటే ఎంతకైనా వెళ్ళిపోతుంది. బాగాలేతే టప్పని పడిపోతుందన్నమాట. ఇటువంటి ప్రమాదాలున్నాయి. అన్ని సినిమాలు ఆహ్, బాగుంటాయని మనం చెప్పలేమండి. ఈ 2లు వస్తున్నాయి గానీ, ఆ 2లకి ఎంత ప్రమాదం అంటే ఆడితే ఆడతాయి. ఆడకపోయినట్టయితే మరి మనం 'భారతీయ 2' ఏమైంది? అలాగుంటాయన్నమాట. ఆడకపోయినట్టయితే మీరు ఎవరైనా ఎంత గొప్ప నటుడైనా, ఎంత ఇష్టమైన నటుడైనా ఆ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ముందుకు రారు. బట్ ఎనీవే 'అవతార్‌కి' అది ఉండదు. ఏదో కొంచెం అది ఇంటలెక్చువల్ సబ్జెక్టు, ఇంటలెక్చువల్ డీల్ మాది. టెక్నికల్ ఎక్స్‌పర్ట్ తాలూకు డీల్ అది. బాగా డీల్ చేసుంటారని నేను నమ్ముతున్నాను. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్.